గత 5 రోజుల నుంచి కూడా కురుస్తున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం భారీ వర్షాలతో వాగులు వంకలు అటువైపు చెరువులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా మనం చూడొచ్చు, ఒక 2 రోజుల క్రితం పెద్దవాగు పొంగి మొత్తం పెద్దవాగు ప్రాజెక్ట్ అయితే మొత్తం కాలైనటువంటి గండిపడి కాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా అక్కడ రైతాంగానికి చాలా నష్టం జరిగింది. అదేవిధంగా మొత్తంగా చూస్తే ఇప్పుడు ఎగువ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కురుస్తున్నటువంటి వర్షాలకు భారీ ఎత్తున అయితే కొండ కోణల నుంచి జాలువారుతున్నటువంటి వరదతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దగ్గరలో పక్కనే ఉన్నటువంటి ములుగు జిల్లాలోని బొగతా జలపాతం, చీకుపల్లి దగ్గర ఉన్నటువంటి బొగతా జలపాతం దగ్గర పాలచంద్రాన్ని తలపించేటటువంటి పాల నురుగుతో పొంగుతున్నటువంటి బొగతా జలపాతాన్ని మనం చూడొచ్చు. అక్కడి నుంచి చూస్తే పేరూరు దగ్గర భారీ ఎత్తున మొత్తంగా పెరుగుతూ వస్తూ ఉంది. గోదావరి కూడా గంట పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే భద్రాచలం వద్ద ఆ బ్రిడ్జ్ వద్ద అయితే 37 అడుగులకి చేరుకుంది. 37.5 అడుగులుగా ఉన్నట్టు అధికారులు ఇప్పటికే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఈ రాత్రికి 40 అడుగులకు కూడా వచ్చే అవకాశం ఉంది. రేపు మార్నింగ్ 9 గంటల లోపు 43 అడుగులకు చేరుకుని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేటటువంటి అవకాశం ఉందని మాత్రం అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అటు కలెక్టర్ స్థాయి అధికారులు కూడా అక్కడ నుంచి పర్యవేక్షిస్తున్నారు. అటు జనవరుల శాఖ అధికారులు కూడా మొత్తంగా రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మొత్తంగా కూడా అందరికీ ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి బొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు ఎవరికి కూడా సెలవు మీద పోవడానికి వీలేదు. అందరూ కూడా అందుబాటులో ఉండాలి. అటువైపు పునరావాస కేంద్రాలు కావచ్చు, ప్రజలకు ఎటువంటి అవాంతరం జరగకుండా, ఇబ్బందులు జరగకుండా, అసౌకర్యం కలగకుండా అయితే అన్ని చూసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం అనుసంధానమైనటువంటి సీతారామచంద్ర స్వామి వారికి ఆలయం దగ్గరలో ఉన్నాం. మనం ఇక్కడ పర్ణశాలలో ఉన్నాం. పర్ణశాలలో సీతమ్మ వారి నారచీరల దగ్గర ఉన్నాం. మొత్తంగా చూడొచ్చు, మొత్తం నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా ప్రాంతంగా ఉంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ కోలాహలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఈరోజు ఈ యొక్క వరదల కారణంగా మొత్తంగా కూడా పైన ఏదైతే గుబ్బలమంగమ్మ వాగు ఉప్పొంగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో సీతవాగు అయితే పొంగి సీతమ్మ నారచీరలు మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మన కెమెరామెన్ చూపెడుతూ ఉన్నాడు. ఇంతలో చూడొచ్చు మనం మొత్తం కూడా ఎటువంటి జన సంద్రోహం లేకుండా ఇక్కడ మొత్తం నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రాంతం. ఒకవైపు వరద ఉప్పొంగుతూ ఉంది. వర్షం నీరంతా కూడా అమ్మవారి నారచీరల ప్రాంతం దగ్గర కూడా మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మనం చూడొచ్చు, కెమెరామెన్ మొత్తంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఇక్కడ నారచీరల దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ సీతమ్మ వారు స్నానం చేసినటువంటి ప్రదేశం ఇదంతా కూడా. ఇక్కడ ప్రదేశాన్ని ఆమె వచ్చి ఇక్కడ పూజ చేసుకొని ఆ తర్వాత నారచీరలు కూడా చీరలు ఆరేసినటువంటి ప్రాంతం ఇదంతా మనం చూడొచ్చు. ప్రతిరోజు కూడా కోలాహలంగా ఉన్నటువంటి వేలాది భక్తులతో కోలాహలంగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నిర్మానుషంగా నీటిమయమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు, మొత్తంగా కెమెరామెన్ చూపెడుతున్నాడు. మనం చూడొచ్చు, మొత్తం కూడా ఇదే ప్రాంతం. ఇక్కడే అమ్మవారు విగ్రహం ఉంటుంది. విగ్రహం కూడా మొత్తం కూడా మునిగిపోయింది. నారచీరల ప్రాంతం కూడా మొత్తంగా మునిగిపోయింది. మొత్తం చూడొచ్చు, ఈ పక్కన ఉన్నటువంటి అంతా షాపింగ్ మాల్ అయితే ఎవరైతే ఉన్నారో మొత్తంగా ఖాళీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా సందర్శకులకు మొత్తం అధికారులు ఇక్కడికి రావడానికి అనుమతించట్లేదు. మొత్తంగా భక్తులు కూడా వచ్చి కేవలం వరదను మాత్రమే చూసి అమ్మవారి విగ్రహాన్ని చూడడానికి వచ్చినట్టు దూర ప్రాంతంలో వచ్చినట్టు వారు నిరాశ పోయినట్టు పరిస్థితులు ఉన్నాయి. మనతో పాటు కొంతమంది ఉన్నారు, భక్తులు వచ్చారు. సార్ ఎక్కడ నుండి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్ వచ్చారు. ఎప్పుడు వచ్చారండి? మార్నింగ్ వచ్చాను. చెప్పండి, అంటే ఇంతమంది వచ్చారండి అమ్మవారిని దర్శించుకున్నారా? దర్శించుకున్నాము. అప్పుడు మేము ఇక్కడ నీళ్ళు లేకుండే అమ్మవారి చీర మొత్తం ఇట్లా కారకలు ఉంటుంది. కారకలతో పాటు అమ్మవారి చీరలు మేము చూసుకున్నాము. అక్కడ రాములవారి విగ్రహాలు ఉంటే విగ్రహాలు కూడా దర్శనం చేసుకున్నాము. మొక్కులు మొత్తంగా మనం ఇక్కడ నారచీరల వద్ద ఉన్నాం. అమ్మవారి నారచీరల దగ్గర ఉన్నాం. స్నానాలు ఘట్టం ఇదంతా కూడా ఇక్కడ మొత్తం నిర్మానుషంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నీటితో నిండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా నారచీరలు కూడా మునిగిపోయాయి. కొంతమంది భక్తులు అయితే వస్తున్న నిరాశతో తిరిగి వెళ్తున్నామని చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? గతంలో ఎన్నిసార్లు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ టెంపుల్ని? ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము దర్శించుకోవడం బాగానే ఉంది, కానీ ఇంకా నారచీర దర్శించుకోలేకపోవడము మాకు అదొకటి బాగా అనిపిస్తుంది. ఈ వాటర్ వేరే దగ్గర నుంచి ఏమన్నా డైవర్ట్ చేస్తే భక్తులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ నారచీరను చూసుకొని పోయే విధంగా ఉంటుంది. ఆ విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.
భద్రాచలం టెంపుల్ని సందర్శించారండి. భద్రాచలం టెంపుల్ బాగానే ఉంది, అక్కడ బాగానే సందర్శన అంతా బాగానే ఉంది, దర్శనం ఇచ్చడం అంతా బాగానే ఉంది, అక్కడ ఫెసిలిటీస్ కూడా బాగానే ఇచ్చారు. ఓకే, పర్వాలేదండి. ఏదైనప్పటికీ చెప్తున్నారు మొత్తంగా కూడా ఈ నారసీరల ప్రాంతం అంతా కూడా నీటిమయమైనటువంటి పరిస్థితుల్లో మేము కొంత నిరాశకు గురయ్యాం. దూర ప్రాంతాల నుండి వచ్చినప్పటికీ అమ్మవారిని ఆ స్వామివారిని దర్శించుకున్నప్పటికీ రామాలయంలో మేము రాముడిని దర్శించుకున్నప్పటికీ ఇక్కడ ఏదైతే నారసీరల్ని చూసి తరించుదామని చెప్పని వస్తున్న మాకు నిరాశ అయితే నిస్పృహలతో వెనుదిరగాల్సిన అవసరం ఆ పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. మనం కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. చూడొచ్చు మనం మొత్తంగా కూడా నీటిమయమైనటువంటి ప్రాంతం ఇదంతా కూడా కొంతమంది భక్తులు కూడా మొత్తంగా వచ్చారు. ఇక్కడికి వచ్చి నిరాశతో కేవలం నీటిని మాత్రమే చూస్తూ ఇక్కడ ప్రాంతాన్ని అంతా నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని నీళ్లలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆ అమ్మవారి విగ్రహం కనబడకపోతే నిరాశతో వెనుదిరుగుతున్నారు. అధికారులు దీనిపై పట్టించుకోవాలి. దేవాదాయ శాఖ ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించి కనీసం ఈ నీటిని మరోవైపు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి. గుబ్బలమంగ మాకు కొంచెం చినుకు పడితే చాలు మొత్తంగా కూడా మొత్తం నీటిమయమైనటువంటి ఈ ప్రాంతంపై అధికారులు దృష్టి సారించాలని మాత్రం చెప్తున్నారు. ఇది నారసీరల వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, NNS TV, పర్ణశాల సీతమ్మవారి నారసీరల దగ్గర నుంచి.